Hello everyone, welcome back to Coding Champ Sai. AP ESET 2026 స్టూడెంట్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక చాలా మంది స్టూడెంట్కి సెల్ఫ్ రిపోర్టింగ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ కావాలా, జిరాక్స్ కావాలా, కాలేజ్ రిపోర్టింగ్ ముందు ఏం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు కాలేజ్ రిపోర్టింగ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ లిస్ట్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా రెండు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. డాక్యుమెంట్ 1 సీట్ అలాట్మెంట్ ఆర్డర్, డాక్యుమెంట్ 2 సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్. ఈ రెండు డాక్యుమెంట్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆఫ్టర్ July 24 డౌన్లోడ్ చేసి కలర్ ప్రింట్ లేదా బ్లాక్ ప్రింట్ తీసుకొని మీ దగ్గర కంపల్సరీగా పెట్టుకోండి. వితౌట్ ఈ డాక్యుమెంట్స్ కాలేజ్ రిపోర్టింగ్ కంప్లీట్ అవ్వడం కష్టం, కాబట్టి ఫస్ట్ వీటిని రెడీ చేసుకోండి. ఏపీ రీసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీ రీసెట్ హాల్ టికెట్. వెరిఫికేషన్ టైంలో ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా రెడీగా పెట్టుకోండి. డిప్లొమా డాక్యుమెంట్స్. డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ ఇంపార్టెంట్. డిప్లొమా ఫస్ట్ ఇయర్ మార్క్స్ మెమో, డిప్లొమా సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో, డిప్లొమా థర్డ్ ఇయర్ మార్క్స్ మెమో, ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమో అన్నీ ఉండాలి. మీరు ఏవైతే రీసెంట్గా పాస్ అయి ఉంటారో రిజల్ట్ పేజ్ డౌన్లోడ్ చేసి మీ డిప్లొమా కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ అండ్ సీల్ చేయించుకొని ఉంచుకోండి. ఎస్ఎస్సి అండ్ స్టడీ సర్టిఫికేట్స్. తర్వాత ఎస్ఎస్సి 10th మార్క్స్ మెమో, అలాగే 7th, 8th, 9th, 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, డిప్లొమా ఫస్ట్ ఇయర్, డిప్లొమా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్స్. కాలేజ్ వెరిఫికేషన్ టైంలో వీటిని చెక్ చేస్తారు, కాబట్టి ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ రెండు రెడీగా ఉండాలి. ఇన్ కేస్ స్కూల్వి లేకపోతే వెళ్ళి తెచ్చుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ అవ్వచ్చు. ఈడబ్ల్యూఎస్ అప్లై చేసిన వాళ్ళు కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లాస్ట్గా ఆధార్ కార్డ్. ఒరిజినల్ ఆధార్ కార్డ్ కంపల్సరీ. మీ దగ్గర 2 to 3 జిరాక్స్ సెట్స్ అన్ని డాక్యుమెంట్ కి ప్రిపేర్ చేసుకోండి. ఒరిజినల్స్ సపరేట్ ఫైల్లో, జిరాక్స్ కాపీస్ సపరేట్ ఫైల్లో అరేంజ్ చేసుకుంటే రిపోర్టింగ్ టైంలో ఈజీ ఉంటుంది. ఫ్రెండ్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు కాలేజ్ రిపోర్టింగ్ రెండు అఫీషియల్ షెడ్యూల్లో ఉన్న డేట్స్ లోపల కంప్లీట్ చేయండి. డేట్స్ మిస్ అయితే అలాటెడ్ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంప్లీట్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ పీడిఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, హైప్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.